చూస్తున్నా బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేశారు. రాజ్భవన్ కు వెళ్లి రాజీనామా సమర్పించారు. బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు నితీష్ కుమార్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం నితీష్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. నితీష్ నిర్ణయంతో ఇండియా కూటమి కంగుతుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ప్రియాంక, అందరూ అనుకున్నట్లుగానే బీహార్ పరిణామాలు వేగంగా మారాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మళ్ళీ బీజేపీతో జట్టు కట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే గవర్నర్ రాజేంద్ర విశ్వనాథన్ కలిసి తన రాజీనామా లేఖను కూడా సమర్పించారు. సో ఆ రాజీనామా లేఖతో పాటు తనకు 128 మంది ఎమ్మెల్యేలు మద్దతున్నట్లు నితీష్ కుమార్ ఈ గవర్నర్ కు లేఖ అందించినట్లుగా మనకు తెలుస్తుంది. అందులో జేడీయూ నుంచి 45 మంది, బీజేపీ నుంచి 78 మంది, హిందుస్థానీ ఆవాం మోర్చాకు సంబంధించినటువంటి 4, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే, ఈ వీళ్ళందరి మద్దతు కూడా తమకున్నట్లుగా ఆయన ఇచ్చినట్లుగా లేఖ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం 243 మంది అసెంబ్లీ సభ్యులు ఉన్నటువంటి బీహార్ లో మ్యాజిక్ ఫిగర్ 124 వస్తే సరిపోతుంది. కానీ తనకు 28 మంది ఎమ్మెల్యేలు మద్దతున్నట్లుగా లేఖను అందించినట్లుగా తెలుస్తుంది. సో ఇక ఈ రోజు సాయంత్రమే నితీష్ కుమార్ మరోసారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీతో కలిసి ఎన్డీఏతో ఈ యొక్క కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇటీవల అయితే మొదట్లో బీజేపీతో కలిసి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ బీజేపీతో పొసగని కారణంగా ఆర్జేడీతో కలిసి, ఆర్జేడీ కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి నితీష్ కుమార్ మళ్ళీ ఎన్డీఏ గూట్లోకే వెళ్ళిపోయారు. అయితే ఇది ఇండియా కూటమికి పెద్ద దెబ్బ అనే చెప్పొచ్చు. బీజేపీకి వ్యతిరేకంగా, మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నింటినీ కూడా ఏకం చేసినటువంటి నితీష్ కుమార్ ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ గూటికి వెళ్ళటం అన్నది ఇప్పుడు ఇండియా కూటమికి పెద్ద దెబ్బగా తెలుస్తుంది. 30వ తేదీన ఈ యొక్క బీహార్ లో రాహుల్ గాంధీ న్యాయయాత్ర కూడా అడుగు పెట్టబోతున్న నేపథ్యంలో అక్కడ పరిణామాలు కొంత కాంగ్రెస్ కి ఇబ్బందికరంగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఈ రోజు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు అదేవిధంగా జేడీయూ నేతలు అంతా కూడా వరుస సమావేశాలను ఏర్పాటు చేసుకున్నారు. నితీష్ కుమార్ నివాసంలో ఈ రోజు ఉదయం, అంటే ఈ గవర్నర్ కలవడానికి ముందు జేడీయూ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. ఈ భేటీకి జేడీయూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలంతా కూడా హాజరయ్యారు. ఎమ్మెల్యేలతో మాట్లాడిన తర్వాత నితీష్ కుమార్ గవర్నర్ కలిసి తన రాజీనామా లేఖను కూడా అందజేశారు. మరోపక్క బీజేపీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఈ యొక్క రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపైన పాట్నాలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. ఖచ్చితంగా మళ్ళీ నితీష్ కు సీఎం పట్టం కట్టబెట్టడానికి బీజేపీ అంగీకరించినట్టుగా తెలుస్తుంది. ఇటీవల మనం చూసాం, ఏదైతే నితీష్ ఎన్డీఏకి వచ్చే అవకాశం లేదు, అసలు ఎన్డీఏ తలుపులు మూసేస్తాం నితీష్ కంటూ అమిత్ షా బీహార్ గడపైనే చెప్పారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ తలుపులు నితీష్ కోసం తెరిచినట్లుగా ఉంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు లేరు, శాశ్వత మిత్రులు లేరు అనడానికి బీహార్ తాజా రాజకీయ పరిణామాలు చెప్పుకోవచ్చు. గతంలో 2014లో బీజేపీ జాతీయ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గా మోదీని ప్రకటించినప్పుడు ఎన్డీఏ నుంచి వైదొలిగినటువంటి నితీష్ కుమార్ ఆ తర్వాత మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆర్జేడీతో కలిశారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. ప్రధానంగా నితీష్ కుమార్ ని ఎన్డీఏ కూటమిలోకి తీసుకురావడానికి అమిత్ షా, నడ్డా, అదేవిధంగా మోదీ కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తుంది. ఇండియా కూటమి లేకుండా చేయాలన్నదే వారి ఉద్దేశంగా కూడా మనకి అర్థమవుతుంది. ఇక నితీష్ కుమార్ ఈ రోజు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ పదవి కాలంలోనే 3వసారి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ రోజు సాయంత్రం మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రియాంక, థ్యాంక్ యూ కృష్ణ.